Abhishek from CSMP. Now I am here to explain my seminar topic, types of innovation. First, when I explain about introduction to innovation, the process of bringing about new ideas, methods, products, services or solutions that have a significant positive impact and value. Innovation అంటే ఉన్న ప్రోడక్ట్ని దాన్ని అప్గ్రేడ్ అన్నా లేకుంటే దాన్ని వాల్యూని పెంచడం ఉన్నా దాని మీద కొత్త ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడం దాన్ని ఇన్నోవేషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఇంతకుముందు సినిమాలు అంటే థియేటర్స్లోనే చూసేవాళ్ళు, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ప్రైమ్లలో కానీ చూస్తున్నారు రీల్స్ అనేది. దాంట్లో టైప్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ ఇన్నోవేషన్, సోషల్ ఇన్నోవేషన్, బ్రేక్ త్రూ ఇన్నోవేషన్, సస్టైనబుల్ ఇన్నోవేషన్. బ్రేక్ త్రూ ఇన్నోవేషన్ అండ్ డిస్క్రిప్టివ్ ఇన్నోవేషన్ అంటే ఇన్నోవేషన్స్ని ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ని అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్కి తేవడము. అంటే ఇప్పుడు ముందు టేప్ రికార్డర్స్లో రీల్స్ ఎనీ కానీ అలా వినేవాళ్ళు, ఇప్పుడు ఐప్యాడ్ అని దాంట్లో సాంగ్స్ వినొచ్చు, మన ఫోన్లో కానీ స్పాటిఫై వాడి పాటలు వినొచ్చు. సోషల్ ఇన్నోవేషన్ అంటే మన అందరికీ ఉపయోగపడేలాగా కొన్ని ఇన్నోవేషన్స్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐకియా వాళ్ళు కార్బన్ని వాడి ఫర్నిచర్స్ని ఎంత చేస్తున్నారు. వాళ్ళ గోల్ వచ్చేసి 2030 కల్లా అంత కార్బన్ న్యాచురల్గా జరగాలని, ఎకనామిక్ ఏ ప్రాబ్లం లేకుండా చేయాలని వాళ్ళ ఎన్నో థాట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ త్రూ ఇన్నోవేషన్. బ్రేక్ త్రూ ఇన్నోవేషన్ అంటే కొత్తది తేవడము. ఇన్నోవేషన్ అంటే ప్రపంచానికి కొత్తగా ఏదైనా చేసి చూపించడము. లైక్ యాపిల్ వాళ్ళు ఫస్ట్ టచ్ మొబైల్ని కనుగొన్నారు 2007లో. అట్లానే అమెజాన్ వాళ్ళు డ్రోన్ వేరియంట్ కనుగొన్నారు 2013లో. లాస్ట్ వచ్చేసి సస్టైనబుల్ ఇన్నోవేషన్. సస్టైనబుల్ ఇన్నోవేషన్ అంటే ఎకనామిక్కి యూజ్ఫుల్గా అలానే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలా ఉండడము. ఎగ్జాంపుల్ వచ్చేసి కోకోకోలా వాళ్ళు బాటిల్స్ని బ్యాన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు 2007లో.